గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నేను నిఖత్. అర్హులైన ఒక్క ఓటర్ కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని శ్రేణులకు సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. డూప్లికేట్ ఓట్లు జాబితాలో ఉండకుండా చూడాలని స్పష్టం చేశారు. ఆగస్టు 3వ తేదీ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో కార్యక్రమంలో నిమగ్నం కావాలని సూచించారు. బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలన్నారు కేటీఆర్. ఎస్ఐఆర్ కార్యక్రమాల పర్యవేక్షణ కమిటీతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను కేటీఆర్కు వివరించారు. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. ఇక ఆదిలాబాద్ అభివృద్ధికి సీసీఐ పునరుద్ధరణ కీలకమని 250 కోట్ల రూపాయల రాష్ట్ర వాటాతో పునరుద్ధరణ సాధ్యమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపకపోవడమే జాప్యానికి కారణమని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక ఆర్థిక అరాచకవాది చేతిలో మగ్గిపోతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు గట్టు రామచంద్రరావు. ఎకరాలు కొని బకరాలకు అమ్ముతున్నారన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి తన కొడంగల్ సభలో ఒప్పుకుంటాడని అన్నారు. హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ శాఖలు తన అరచేతిలో పెట్టుకుని అక్రమాలు, అరాచకాలు చేస్తున్నాడని విమర్శించారు. యథారాజా తథా ప్రజా అన్నట్లు రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయిందని, ఎంతలా అంటే తెలంగాణలో పోలీసులకి రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. సుమారు 9-10 నెలల్లో 1000 మర్డర్లు దాటిపోయాయని విరుచుకుపడ్డారు. నిరుద్యోగ భరోసా ఉచిత ఆన్లైన్ కోచింగ్ యాప్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. కేటీఆర్ 50వ బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ యాప్ను రూపొందించారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి ఆధ్వర్యంలో రూపకల్పన జరిగిన ఈ యాప్కు విన్నర్స్ ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ సహకారం అందిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్, పంచాయతీ కార్యదర్శి సహా ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వేలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు నిరుద్యోగ జేఏసీ నేత రవి. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతూ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. ఉద్యోగాల కోసం అడిగితే కేసులు, అరెస్టులు, లాఠీచార్జ్లతో సమాధానం చెప్పడం దురదృష్టకరమన్నారు. గతంలో రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ నాయకులకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు ఢిల్లీలో యువతపై జరుగుతున్న దమనకాండను జేఏసీ నేత రవి తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గింది. దేవాదుల్లోని 10 మోటార్లను ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్తో ములుగు జిల్లా సమ్మక్క బ్యారేజ్ జలకళ సంతరించుకుంది. ఇక దేవాలలో 9 మోటార్లు ఆన్ చేయడం వల్ల ప్రవాహం పెరిగింది. ఫేజ్ 1లో 2, ఫేజ్ 2లో 2, ఫేజ్ 3లో 5 మోటార్లను అధికారులు ఆన్ చేశారు. ప్రస్తుతం సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఇన్ఫ్లో 40,200 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 38,410 క్యూసెక్కులు ఉండగా 1,790 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. రేవంత్ పాలనలో కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. దాంతో పొలాలకు నీరందక అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరులో కరెంటు కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకోకు దిగారు. సబ్ స్టేషన్ ఎదుట తిప్పర్తి నఖరేకల్ రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి ఆందోళనకు దిగారు. కరెంటు కోతలతో వరి నార్లు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. కరెంటు అధికారులు కూడా అందుబాటులో ఉండరని, కనీసం ఫోన్లు ఎత్తరని ఫైర్ అయ్యారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతుల సమస్యను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో దళారులే రాజ్యంగా నడుస్తోంది. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ డీఏపీ దందా యథేచ్ఛగా సాగుతుంది. తక్కువ ధరల ఎరచూపి రైతులను నిలువునా మోసం చేస్తున్నారు దళారులు. అయితే నకిలీ డీఏపీ దందాపై ఇప్పటికే కేసు నమోదు కాక పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మాదేహన్పేటలో 111, అనుకెళ్లిత్వరలో 80 నకిలీ డీఏపీ బస్తాలను సీజ్ చేశారు. ఇప్పటికే పలువురిపై కేసు నమోదు చేసి అనుమానితులను విచారిస్తున్నారు. రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. యాదాద్రి జిల్లా భువనగిరిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
భగీరథ్ పైప్ లైన్లు అన్ని ధ్వంసమయ్యాయని అన్నారు. ఎక్కడా నీటి సరఫరా కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఇవేవీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఆర్టిజన్లు పోరుబాట పట్టారు. ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది. ఇక దాంతో హైదరాబాద్ కు వెళ్తున్న మంచిర్యాల విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎవరూ హైదరాబాద్ కు వెళ్లకుండా అడ్డుకొని మంచిర్యాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక పోలీసులతో పాటు ప్రభుత్వ తీరు పట్ల ఆర్టిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 1120 రూపాయల సింగిల్ డిస్ట్రిక్ట్ పర్మిట్ ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 రేడియం క్యూఆర్ కోడ్ రిప్లిటేట్ ను రద్దు చేయాలని, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ముందస్తుగానే ప్రారంభమయ్యాయి. ముఖ్రాకే గ్రామంలో రైతులు పంట పొలాల్లో తమ అభిమాన నాయకుడు కేటీఆర్ ఫోటోకి పుష్పాభిషేకం చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కేసీఆర్ పాలనలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు ఇచ్చి రైతులను రాజులను చేశారని అన్నారు. ఇక బోధ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ నాయకత్వంలో ముఖ్రాకే గ్రామంలో ముందస్తుగా కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, తిరుపతి, విఠల్, దత్తా ప్రహ్లాద్ మరియు రైతులు పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో కాంగ్రెస్ బీజేపీ నేతల హైడ్రామా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. రాహుల్ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టగా వారికి పోటీగా బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. రెండు పార్టీల క్యాడర్ పరస్పర రాళ్లు, కర్రలతో దాడులకు దిగడంతో మధ్యలో కవరేజ్కు వెళ్లిన యూట్యూబర్ ప్రవీణ్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతన్ని నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక సీజేపీ ఆందోళనను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ బీజేపీ ఒకటై డ్రామాలు ఆడుతూ తమను ఇబ్బందులు పెడుతున్నారని సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఆఫీస్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ నేతలు జెండా కర్రలతో కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పరస్పరం కోడిగుడ్లు విసురుకున్నారు. పలువురు నేతలకు తీవ్రంగా గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. కొద్ది కాలంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎంపీ వంశీకృష్ణ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. తాజాగా ఎమ్మెల్యే వర్గీయులపై దండేపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు ఎంపీ వర్గీయులు. ఈ నెల 19న గూడెం గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఎంపీ వంశీకృష్ణపై ఎమ్మెల్యే అనుచరులు ఫ్లెక్సీలు చింపి మార్న ఆయుధాలతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు వెనుక మంత్రి వివేక్ హస్తం ఉందని ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి తిమింగలం ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సుదీర్ఘంగా సాగిన సోదాల్లో ఆయన అక్రమాస్తుల విలువ దాదాపు 400 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. వెంకటరమణకు చెందిన మాదాపూర్ నివాసంతో పాటు బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన 9 ప్రాంతాల్లో ఏసీబీ రైడ్స్ జరిగింది. అయితే ఈ సోదాల్లో భారీగా బంగారంతో పాటు నగదు, స్థిర ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో ఆయనకు అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ యుఎస్ టీం ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటాలో వందలాది మంది ప్రవాస తెలంగాణ వాసుల మధ్య ఘనంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అస్తిత్వ వేదిక అధ్యక్షులు వి ప్రకాష్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, గాయకులు మిఠపల్లి సురేందర్ పాల్గొన్నారు. 1969లోనే ప్రొఫెసర్ జయశంకర్ సారథ్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరానికి అట్లాంటాలోనే అంకురార్పణ జరిగిందన్నారు వి ప్రకాష్. రేవంత్ రెడ్డి పాలనలో ప్రస్తుతం తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిందని ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వనరుల రక్షణ కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ ఉదయ్ నాగరాజును కలిశారు మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఇటీవల లార్డ్ గా ఎంపికైన ఉదయ్ నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసి అభినందన తెలిపారు. తెలుగు వ్యక్తి బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ హోదా దక్కించుకోవడం అత్యంత అరుదైన విషయమన్నారు గణేష్ బిగాల. ఇది తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ బిగాల, మహేష్ బిగాలతో పాటు బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గత 8 ఏళ్లుగా కోట్ల సంఖ్యలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో శిఖర స్థాయికి చేరుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో హరిత కార్యాచరణకు సిద్ధమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరి తీరం వెంట 99 లక్షల మొక్కలను నాటనుంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ జూలై 24న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మహారాష్ట్రలోని గోదావరి, మంజీరా నదుల సంగమం నుంచి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 9వ ఎడిషన్ను ప్రారంభిస్తున్నట్లు సంతోష్ కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ పరిధిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. బీఆర్ఎస్వి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గోపగాని రఘురాం విద్యార్థి నాయకులతో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోరి కొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామస్తులు వినూత్న నిరసన తెలిపారు. గాంధీనగర్ గ్రామంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి 2 ఏళ్లు కావస్తున్నా అధికారులు ఇప్పటి వరకు రహదారి పనులు ప్రారంభించలేదని మండిపడ్డారు. గతుకుల రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్డు బురదమయం కావడంతో స్కూల్ వ్యాన్, అంబులెన్స్ వంటి వాహనాలు కూడా గ్రామంలోకి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సిద్ధాపూర్లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ స్థలంలో పరిసర తండాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రాంభాల్ నాయక్ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్కు సంబంధించిన జీవో నెంబర్ 641ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులకు భంగం కలిగించే నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని రాంభాల్ నాయక్ అన్నారు. ప్రజల అభిప్రాయాన్ని వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఎక్కువైపోయింది. చెన్నూరు మండలం వెంకపేట గ్రామ సమీపంలోని గోదావరి నది నుంచి ఇసుకాసురులు ఇసుక అక్రమ రవాణాలకు తెరలేపారు. స్థానిక సమాచారంతో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలోని ఎక్సైజ్ కార్యాలయం ఆవరణలో సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు పోలీసులు. గతంలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన మద్యంతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మద్యం కూడా ఉందని చెప్పారు ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి. ధ్వంసం చేసిన మద్యం విలువ సుమారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. కరీంనగర్ పట్టణంలో దొంగలు బీభత్సం సృష్టించారు. భగత్ నగర్లోని ఓ ఇంట్లోకి చొరబడి నకిలీ తుపాకులు, కత్తులతో బెదిరించి భారీ దోపిడీకి పాల్పడ్డారు. స్థానికంగా నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడు ఇంట్లోకి సుమారు 8 మంది గుర్తు తెలియని దుండగులు చొరబడి ఈ చోరీ చేశారు. అజ్మత్ అలీతో పాటు కుటుంబ సభ్యులను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న 15 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని దోచుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ ఎస్సీ కాలనీలో దొంగలు పడ్డారు. తాళం వేసున్న 3 ఇళ్ల తాళాలు పగలగొట్టి ఉన్నదంతా దోచుకెళ్లారు. బంగారం, వెండితో పాటు పెద్ద మొత్తంలో నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దొంగలు రెచ్చిపోయారు. జాతర గ్రౌండ్లోని 10 దుకాణాలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దొంగతనం చేసేందుకు వచ్చిన దుకాణంలో దర్జాగా వంట చేసుకుని భోజనం చేసి మరీ చోరీలకు పాల్పడడం సంచలనంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఆషాఢమాసం భక్తుల రద్దీ తక్కువగా ఉండడంతో జాతర గ్రౌండ్లో మూసి ఉన్న దుకాణాల్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. వంట సామాగ్రి అద్దె దుకాణంలోకి ప్రవేశించిన దొంగలు కోడిగుడ్డు కూర, బగారా రైస్ వండుకొని ప్రశాంతంగా భోజనం చేసి మరీ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు.
పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామగుండం ఎన్టీపీసీ క్రషర్ నగర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక డీసీఎం వ్యాన్ క్యాబిన్ నుజ్జునుజ్జైంది. డీసీఎం క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్, క్లీనర్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డెడ్ బాడీలను గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ హైవేపై వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సును వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో 10 ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇక ప్రమాద స్థలంలో బస్సులో సుమారు 45 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. లోకేష్ అనే బాలుడు ఇంట్లో ఆడుకుంటూ నోటితో బ్యాటరీని కొరకడంతో ఆ బ్యాటరీ పేలి తీవ్ర గాయాలయ్యాయి. ఇక హుటాహుటిన బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పెద్దపులి కిషన్ తో పాటు పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పట్లల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. కిషన్ తో పాటు ఆయన అనుచరులను కేటీఆర్ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. స్వామివారి పాదాల దగ్గర ప్రత్యేక పూజలు చేసి గిరి ప్రదక్షిణను ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రారంభించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ ముఖ మండపం ముందు వేదోక్తంగా శతఘటాభిషేకం నిర్వహించారు. గిరి ప్రదక్షిణ అనంతరం భక్తులు యాదగిరీశుని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. యాదాద్రిలో పశుపత వరుణ యాగాన్ని వేదోక్తంగా కొనసాగిస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుబంధ ఆలయమైన శివాలయంలో ఈ యాగాన్ని కొనసాగించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి పాడి పంటల కొరత లేకుండా ప్రకృతి శశశ్యామలంగా తులతూగాలని ఆకాంక్షిస్తూ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఓల్డ్ సిటీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించారు. బంగారు బోనానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలతో సందడిగా అమ్మవారికి బోనం సమర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో బల్కంపేట ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షులు మధుసూదన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రుతుపవనాల ద్రోణి ప్రభావంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 2 గంటల పాటు భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, ఉప్పల్, బోడుప్పల్, దమ్మాయిగూడ, నాగారం సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. అటు పలు జిల్లాల్లోనూ జోరుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు సాగు పనులు వేగవంతం చేశారు. ఎల్నినో ప్రభావంతో జూలై నెలలో వర్ణుడు మొహం చాటేశాడు. కానీ గడిచిన 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కాస్త ఉపశమనం లభించింది. దేశ ప్రజలకు ఐఎండీ తీపి కబురు అందించింది. మరో 4 రోజులు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక భారతదేశంపై 95% మేఘాలు విస్తరించాయి. బంగాళాఖాతం నుంచి గుజరాత్ వరకు మేఘాల బెల్ట్ విస్తరించింది. రాజస్థాన్ పశ్చిమ భాగం, కచ్ మినహా దాదాపు దేశమంతా మేఘాలతో కప్పుకుంది. క్లౌడ్ టాప్ టెంపరేచర్ -60 డిగ్రీల నుంచి -80 డిగ్రీల వరకు నమోదవడం భారీ వర్షాలకు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. విపక్షాల ఆందోళనతో 3వ రోజు పార్లమెంటు ఉభయ సభలు హోరెత్తాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. నీట్తో పాటు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభలో తమ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ విపక్ష సభ్యులు మండిపడ్డారు. నినాదాలతో లోక్సభ అట్టుడికిపోయింది. ఇక ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేసినా మళ్లీ ఇదే పరిస్థితి తలెత్తడంతో సభ వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పార్లమెంటు ఆవరణలో విపక్ష ఎంపీలు నల్ల దుస్తులు ధరించి నిరసన చేపట్టారు. విద్యార్థుల సమస్యలు, పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నపత్రాల లీకేజీల అంశాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ అంశంపై ఉభయ సభల్లో వెంటనే చర్చ జరపాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థులు మరో రోజు నిరసన చేపట్టారు. ఇక జంతర్ మంతర్కు యువత భారీగా తరలివచ్చారు. నీట్ పరీక్షలో కేంద్రం అవకతవకలను నిరసిస్తూ పార్లమెంటు వైపుకు దూసుకెళ్లారు. బారికేడ్లతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పోరాటాన్ని అణచివేయడానికి మోదీ సర్కార్ చేస్తున్న కుట్రలపై యువతరం మరోసారి తిరగబడింది. శాంతియుతంగా దీక్ష చేస్తున్న సీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వారిని లాఠీలతో బెదిరించి తరిమి కొట్టాలని చూశారు. దీంతో పోలీసులపైకి తిరగబడ్డారు యువత. జంతర్ మంతర్ దగ్గర పరిస్థితిని బయటకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు పోలీసులు. దీంతో కోపోద్రిక్తులైన యువత వారిని తరిమి కొట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఎవరి కవ్వింపు చర్యలకు పాల్పడినా తాము దీక్షను కొనసాగిస్తామని సీజేపీ కార్యకర్తలు స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటాన్ని ఆపేది లేదని సీజేపీ తేల్చెప్పింది. పేపర్ లీకేజీలు, విద్యా సంస్కరణలపై పార్లమెంట్లో చర్చించాలని సీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ పోరాటంలో గాయపడ్డ విద్యార్థులకు కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. ఢిల్లీలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సీజేపీ ప్రకటన విడుదల చేసింది. జంతర్ మంతర్ దగ్గరే తమ ఆందోళన కొనసాగుతుందని, ఢిల్లీలో మరే చోట ఆందోళనకు పిలుపునివ్వలేదని స్పష్టం చేసింది. సామాజికవేత్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కేంద్రానికి లేఖ రాశారు. విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టొద్దన్నారు. నీట్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్రం స్పష్టమైన హామీలిస్తే దీక్ష విరమిస్తానని సోనం వాంగ్చుక్ పేర్కొన్నారు. విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల లాఠీ చార్జ్ను ఖండించారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. నిరసనలు తెలుపుతున్న అమ్మాయిల పట్ల కూడా అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. చేతులు విరగ్గొట్టారు, తలలు పలగ్గొట్టారు, దుస్తులు చింపేశారు. మీరు మన ఆడబిడ్డల దుస్తులు చించేస్తారా అంటూ ప్రశ్నించారు అఖిలేష్. విద్యార్థుల ఆందోళనను అణచివేయడం, నిరసనకారులపై పోలీసుల లాఠీ చార్జీలు ఆమోదయోగ్యం కాదన్నారు. దీనిపై ప్రధాని పార్లమెంట్లో ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వద్దకు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీపై యూపీలోని నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ ఫైర్ అయ్యారు. పోలీసుల అరాచకానికి నిరసనగా పార్లమెంటు ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. జోరు వానలలో నిరసన తెలిపారు. వానలోని ప్రతి చినుకును స్వీకరిస్తాను, కానీ అమాయకులపై జరిగే అన్యాయాన్ని ఎప్పటికీ స్వీకరించనని తేల్చి చెప్పారు. అన్యాయం చేసిన వారు ఎంత శక్తివంతులైనా, వారి వెనుక ఎంత పెద్ద బలమున్నా చివరికి వారు తమ చర్యలకు సమాధానం చెప్పక తప్పదని స్పష్టం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 25వ రోజుకు చేరుకున్నప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటి వరకు మౌనం వీడలేదన్నారు. ఎన్నికల్లో గెలవడం మాత్రమే రాజకీయాలు కాదని, ప్రజలకు జవాబుదారీతనం వహించడం కూడా ప్రభుత్వ బాధ్యతనని అన్నారు. సోనం వాంగ్చుక్తో ఇప్పటి వరకు ఎందుకు చర్చలు జరపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 20 నాటి నిరసనలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఎఫ్ఐఆర్లు రద్దు చేయకపోతే కోట్లాది మందితో ఢిల్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సీజేపీ ఆందోళనలు, విపక్షాల నిరసనల మధ్య ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం అల్లుకుంది. 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్పై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. నగరంలోని 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్న జంతర్ మంతర్ వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. అరబ్ ఎమిరేట్స్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేసింది. తమ దాడుల్లో హిమాస్ రాకెట్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని ఇరాన్ ప్రకటించింది. అయితే ఇరాన్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ అంటోంది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి.
ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై విరుచుకుపడుతున్న అమెరికా తాజాగా ఆ దేశ వ్యూహాత్మక అణు కేంద్రాన్ని టార్గెట్ చేసింది. త్వరలోనే పికాక్స్ మౌంటైన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ప్రకటించారు ట్రంప్. భూగర్భ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ చర్చలకు వచ్చేంత వరకు దాడులు కొనసాగుతాయని పేర్కొన్నారు ట్రంప్. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.